ఆ సమంత ఇక మ్యారేజ్ ఈవెంట్స్ లో ఎక్కడ కనిపించకూడదు. అది ఈ హౌస్ విడిచి బయటకు రాకూడదు. మామ్, సమంతని మ్యారేజ్ వెన్యూకి రాకుండా చెయ్యాలంటే దిస్ ఈజ్ అవర్ వెపన్. వాట్ ఇస్ దిస్ బేబీ? దిస్ ఈస్ కాల్డ్ ట్రూత్ టెల్ టాబ్లెట్. ఆ రోజు టెంపుల్లో సమంత పంతులు అలా ఓవర్గా బిహేవ్ చేయడం చూసి వాళ్ళు ఎందుకు అలా చేశారని రీసెర్చ్ చేశాను. ఈ టాబ్లెట్ నీళ్ళలో కలిపి ఉండడం వలన వాళ్ళిద్దరు అలా బిహేవ్ చేశారని నాకు అర్థమైంది. అందుకే కష్టపడి ఈ టాబ్లెట్ సంపాదించాను. ఇది ఆ అభిగాడి మీద ప్రయోగించాలి. బేబీ, అలా చేస్తే ఆ అభి అన్ని సీక్రెట్స్ చెప్పేస్తాడు కదా బేబీ. అవును కదా. ఎగ్జాక్ట్లీ, నాకు కావాల్సింది అదే. బేబీ, ఇది మనకి చాలా డేంజర్. మామ్, నేను మాత్రం థింక్ చేయకుండా అలాంటి ప్లాన్ వేస్తానా? ఏంటో ఇదంతా మాయోపాయంగా ఉందే. ఎస్ బేబీ, ఈవెన్ ఐ టు కాంట్ అండర్స్టాండ్. వెయిట్ మామ్, అన్నీ తెలుస్తాయి. మిస్టర్ శ్రేయభిలాషి, చెప్పు అమెరికా పాప. ఈ టాబ్లెట్ వాటర్లో కలిపి ఆ అభి చేత తాగించే బాధ్యత నీది. అమ్మో, వాడి చేత ఆ నీళ్లు తాగించడం చాలా కష్టం అమెరికా పాప. ఆ సీనుగాడు ఎప్పుడు వాడి పక్కనే ఉంటాడు. అక్కడే మీ ఇంటెలిజెన్సీ ఉపయోగించాలి. సూపరు. నా మీద, నా ఇంటెలిజెన్సీ మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు వెంటనే రంగంలోకి దిగిపోతాను. కానీ మరి నాకేంటి? ఇదిగో, నా హస్బెండ్ చెప్తే వచ్చానని బిల్డప్ ఇచ్చావు కదా. అది నిజమే, కానీ ఫలం లేనిదే పనిలో దిగడానికి నా మనసు ఒప్పుకు చావదే. ఏంటో ఏదోది ఫ్రమ్ ది చైల్డ్హుడ్ అట్ట అలవాటైపోయింది. టేక్ దిస్. అబ్బా, ఇంత మొత్తైన వాసన ప్రపంచంలో ఎక్కడా ఉండదు. టేక్ దిస్ టాబ్లెట్. ఆహాహా, ఇంత ఉన్న ఈ మాత్ర ఎంత తంత్రం చేస్తుంది. సరే పాప, ఈ క్షణం నుంచే ఆ అభిగాడి చేత నీళ్లు తాగిచ్చే ప్రయత్నంలో ఉంటా. ఆగు. మళ్ళీ ఇదెందుకు? చెప్తా, ఉంచు. సరే. బేబీ, వాడు వెళ్ళిపోయాడుగా, ప్లాన్ ఏంటో నాకు చెప్పు. మామ్, వెయిట్ అండ్ వాచ్. ఒక్కదానివైనా నువ్వు చాలా పవర్ఫుల్. చిన్న తాతయ్య, బాగున్నారా చిన్న తాతయ్య? అబ్బే, నేనెక్కడ బాగున్నానమ్మా. బీపీ, షుగరు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కిడ్నీ ట్రబుల్, అబ్బో చాలా సమస్యలతో తెగ బాధపడిపోతున్నానమ్మా. అయ్యో, నిజమా? మరి లేకపోతే ఏంటి? మనిషి దుఃఖలా కనిపిస్తుంటే బాగున్నారా అని అడగడం ఏంటి? ఎటగారం కాకపోతేను. వై యు గెట్టింగ్ యాంగ్రీ చిన్న తాతయ్య? చూడమ్మా, ఇంగ్లీష్ అదే ఈ ఆంగ్లం నా ఒంటికి పడదు కానీ మాతృభాషలో మాట్లాడమ్మా. భాషను గౌరవించుకున్నట్టన్నా అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ మాటలు వింటుంటే భలే సరదాగా నవ్వొస్తుంది తాతగారు. అలా అని కమిడియన్ అనుకో. అది సరే, నీ గాలేంటి నా మీదకి తిరిగింది? ఆ, మా మామ్ మీ గురించి ఎన్నో చెప్పింది చిన్న తాతయ్య. ఏది? కళ్యాణి నా గురించే? అవును, మీరందరితో కలిసిమెలిసి ఉంటారంట, జోకులు చాలా చెప్పేవారట, ఎప్పుడు చలాకీగా ఉంటారట. ఆటా ఆటా కటా కటా అంటున్నావుగా, అటాగా అనుకో. నాకు డౌట్ చిన్న తాతయ్య, అడుగు. అలా ఉండే మీరు ఇలా అయిపోయారేంటి? నేను ఇలా మారటానికి కారణం ఈ ఇంట్లో వాళ్లే. అర్థం కాలేదు తాతయ్య. నా ఇంట్లో నన్నే ఒక పనివాళ్లాగా, పనికి మాలిన వాళ్లాగా చూశారు.
అందుకే నాకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకోవాలనుకున్నాను. దట్స్ ఆల్. చిన్న తాతయ్య డోంట్ ఫీల్ లో, ఐఎమ్ విత్ యూ. మీరు చాలా మంచివారని మా మామ్ చెప్పారని చెప్పానుగా, సో యూ డోంట్ వరీ. మీకు సపోర్ట్గా నేనుంటాను చిన్న తాతయ్య. అమ్మ సమంత, నాకు తెలియక ఓ విషయం అడుగుతాను. తెలిస్తే ఎందుకు అడుగుతారులే చిన్న తాతయ్య. ఏంటి ఎటకరమా? నో 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 నో. అసలు నీ కంటికి నేను ఎట్టా కనపడుతున్నాను? నువ్వు పంచదార నోట్లో పోసుకొని తీయగా మాట్లాడితే నీ మాటలు నేను నమ్మేస్తాను అనుకున్నావా? అయ్యో, నేనేమీ అలా అనలేదు. తెలుసు, నాకన్నీ తెలుసు. అయినా నీకు నాకు పొత్తు కుదరదు. ఇదిగో, అయినా నాతో పొత్తు పెట్టుకోవడానికి నీ వయసు చాలదు, నీ అనుభవం చాలదు. ఈ టాబ్లెట్ని నీళ్లల్లో కలిపి అబీగాడి చేత తాగించమని అమెరికా పాప నాకిచ్చింది. నీళ్లల్లో కలపటం వరకు ఓకే, అబీగాడి చేత తాగించడం అంటే శ్రీనివాస్, ఇంటల్లుడు ఇక్కడున్నావింటే అక్కడ ఘోరం జరిగిపోతుంటాను. ఏమైంది? మీ ఆవిడ పద్మ వాంతుల మీద వాంతులు చేసుకుంటుంది. అందరూ కంగారు పడుతున్నారు. అవునా? ఆశ్చర్యం తర్వాత ముందు అర్జెంటుగా వెళ్ళవా. ఏమి నా భాగ్యం. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు. ఒరే అభి, నేను బ్రహ్మాండంగా షేక్ చేశా, నువ్వు యూజ్ చేస్తే చాలు. వెరీ గుడ్ శ్రేయభిలాషి, నా ప్లాన్ సూపర్ హిట్. ఇక సూర్యతో జరిగిన పెళ్లి నాపడం ఎవ్వరి తరం కాదు. సూర్య ఇస్ మైన్. హరి, చచ్చాన్రా దేవుడా, నీళ్లలో టాబ్లెట్ కలపటం గాని మా వదిన గారు చూసిందా ఏంటి? ఒరే హరి, ఇక నీ పని హరిలో రంగా హరి. హరి. వదిన గారు, అంటే అది మన హరి, నీతో మాట్లాడాలి, నాతో రా. అమ్ము, పడక పడక వదిన కంట్లో పడ్డాగా ఇప్పుడు ఏమవుతో ఏంటో. హరి, వస్తున్నాను వదిన గారు. తీసుకో హరి. ఏంటి వదిన గారు? నీకు రావాల్సిన వాటా. వాటానా? ఏం వాటా బా? ఈ వజ్రపాటి స్థిర చరాస్తులలో నీకు రావలసిన వాటా పత్రాలు. వదిన గారు? అవును హరి, నిజానికి ఈ ఆస్తి పత్రాలు ఎప్పుడూ నీకివ్వాలి. కాని బాధ్యతలు గుర్తించక, పెళ్లి చేసుకోమంటే చేసుకోక, చెడు సావాసాలతో నీ ఇష్టానికి తిరుగుతున్నావని, అలాంటి స్థితిలో నీ చేతికి నీ వాటా ఆస్తిస్తే కర్పూరంలా అంతా కరిగించేసి బంగారం లాంటి ఆస్తిని పోగొట్టుకుంటావని నీకు బాధ్యతలు తెలిసి నీ ప్రవర్తనలో మార్పు వచ్చాక ఈ పత్రాలు నీ చేతికివ్వమని
ప్రొపరేటర్ గారు చెప్పారు. సూర్య నీ ఆస్తిని కూడా పెంచి పెద్ద చేశాడు. ఇంకా ఈ బాధ్యతల్ని నేను మోయలేను హరి. ఇందా తీసుకో. వదిన గారు, మా అన్నయ్య నా గురించి ఇంత మంచిగా ఇంత గొప్పగా ఆలోచించారా? అన్నయ్య కదా తమ్ముడు గురించి అలాగే ఆలోచిస్తారు. అది ఆయన కర్తవ్యం. అయ్యో, అన్నయ్య మీరు నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తుంటే ఇన్నాళ్ళు నేను అజ్ఞానంలో బ్రతికానా? నిజం తెలియక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎన్నో తప్పుడు పనులు చేశాను. హరి, నీ చేతివేళ్లన్నీ సమానంగా ఒకే రకంగా ఉన్నాయా? మనుషులు అంతే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. లేదు వదిన గారు, లేదు. నేను చేసిన తప్పులు క్షమించరానివి. అసలు నేను చేసిన తప్పులకి ఈ ఇంట్లో మీ కళ్ళ ముందు ఒక్క క్షణం నిలబడే అర్హత కూడా లేదు నాకు. క్షమించండి వదిన గారు, నన్ను క్షమించండి వదిన గారు. లే 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 హరి. వద్దు వదిన గారు, వద్దు. దేవాలయం లాంటి ఈ ఇంట్లో దేవుళ్ళంటే అన్నయ్య గారికి తమ్ముడుగా పుట్టడమే నేను చేసుకున్న పెద్ద అదృష్టం. ఆ అదృష్టం ముందు ఈ ఆస్తిపాస్తులు అన్నీ దిగదుడిపే. నాకొద్దు వదిన గారు, ఈ ఆస్తిపాస్తులు ఏవీ నాకొద్దు. అలా అనకూడదు హరి. ఇది మీ అన్నయ్య నాకు అప్పగించిన బాధ్యత. నన్ను బరువు దించుకొని తీసుకో తీసుకో. వదిన గారు, ఈ వయసులో నాకు ఈ ఆస్తులు అవసరమా చెప్పండి? చాలా అవసరం హరి. నీకంటూ ఎంతో కొంత ఆస్తి ఉండాలి. నేనేం చేసుకుంటాను వదిన గారు? ఇలా చూడు హరి, రోజులెప్పుడూ ఒకే రకంగా ఉండవు. మనుషులు ఎప్పుడూ ఒకే రకమైన మనస్తత్వంతో ఉండరు. నీ ఆస్తి నీ దగ్గర ఉంటేనే మంచిది. ఒకవేళ నువ్వు వృద్ధాప్యంలో లేవలేని పరిస్థితిలో ఉంటే నిన్ను ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. అలా చూసుకోవాలంటే నీ దగ్గర్నుంచి ఏదో ఆశించనిదే చూడరు కదా. అందుకని వద్దొదిన గారు, మంచితనంతో నిజాయితీతో ఉంటే ఈ ఇంట్లో ఎవరో ఒకరు ఈ కడుపుకింత అన్నం ముద్ద పెట్టకపోతారా? అంతేకాదు వదిన గారు, నేనా ఒంటరివాణ్ణి. నాకు తల్లి లాంటి మీరు, సొంత బిడ్డలాంటి రామారావు, నాగేశ్వరరావు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా నాకు పెద్ద కుటుంబమే ఉంది. ఒకవేళ నేనే పోతే 2 కన్నీటి బొట్లు కార్చే ఆత్మీయులు నాకుండగా ఈ ఆస్తిపాస్తులు నాకెందుకు వదిన గారు? సంపాదించటం చేతకాని నాకు అప్పనంగా ఆస్తులు అనుభవించే అధికారం నాకు లేదు వదిన గారు. వదిన గారు, నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించి దేవతలాంటి మీ కళ్ళ ముందుండి ఈ దేవాలయంలో బ్రతకటానికి ఇంత చోటిస్తే చాలు. మన వజ్రపాటి ఆస్తులు మీ దగ్గరే ఉంచండి.
రేపు పెళ్ళి కదా, అన్నయ్య ఇంకా నిద్రపోకుంటే ఏం చేస్తున్నాడు? ఒకవేళ డోర్ క్లోజ్ చేయకుండా మర్చిపోయాడేమో. ఈ చంద్ర ఇక్కడ నుంచొని ఏం చేస్తున్నాడు? అన్నయ్య, ఏంటన్నయ్య మళ్ళీ ఏమైంది? ఏం లేదురా. మరి మిడ్ నైట్ అవుతున్నా ఇంకా నిద్రపోకుండా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదురా. లేదన్నయ్య, ఏదో ఉంది. లేకపోతే నువ్వు ఇంతగా ఆలోచించవన్నయ్య. ఆ సామాన్యం మళ్ళీ ఏమైనా గోల చేసిందా? అదేం లేదురా. చెప్పన్నయ్య, ఏమైంది? శామ్ వాళ్ళ డాడీ శామ్తో మాట్లాడుతున్నాను అనుకుని శామ్ ఫోన్లో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారు? వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన ఓ ఇంపార్టెంట్ ఫోటో మిస్ అయిందని, ఆ ఫోటో గనక బయటపడితే సూర్యతో నీ పెళ్లి జరగదు అని చెప్పాడు. ఎస్, అసలు ఆ ఫోటో ఏంటి? అది బయటపడితే శామ్కి నాకు పెళ్లి జరగపోవటం ఏంటి? అసలు ఆ ఫోటో ఎవరిది? అందులో ఏముంది? దానికి మా పెళ్లికి సంబంధం ఏంటి? అస్సలు అర్థం కావటం లేదు. ఫుల్ డీటెయిల్స్ అడుగుదామని శామ్ వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంటే ఆయన రెస్పాండ్ అవటం లేదు. ఆ ఫోటో ఏంటో అంతుపట్టడం లేదు. పోనీ శ్యామ్ని అడిగి తెలుసుకుందామంటే అసలు ఆ ఫోటో విషయం తనకు తెలుసో లేదో. అనయ్య, అలాంటిది ఏముండదు, లైట్ తీసుకో. లేదు చంద్ర, శ్యామ్ వాళ్ళ డాడీ ఆ మాట అంటున్నప్పుడు ఆయన గొంతులో ఒక ఆందోళన నేను గమనించాను. సో ఏముండదు అన్నయ్య. రే, నేను ఇంతగా ఆలోచించి టెన్షన్ పడుతుంటే నువ్వు అలా క్యాజువల్గా మాట్లాడతావేంటి? అది కాదన్నయ్య. చంద్ర, నేను అడిగితే శ్యామ్ కంగారు పడుతుంది. పోనీ నువ్వు శ్యామ్తో కూల్గా మాట్లాడు. అవసరం ఏమాత్రం లేదన్నయ్య. చంద్ర, నేను చెప్పి అన్నయ్య, ఒక పక్క ఫ్రెండ్ హ్యాపీగా ఉంది. ఈ టైంలో ఇలాంటి విషయాలు మాట్లాడితే తను ఏదో ఉందని అనవసరంగా భయపడుతుంది. పెళ్లి మూడు అంతా పోతుందన్నయ్య. అంతగా ఏమన్నైతే తర్వాత మాట్లాడదాం అన్నయ్య. అన్నయ్య, రేపు పెళ్ళి కదా, నువ్వు ఇంకా నిద్రపోకుంటే నీ గ్లామర్ దెబ్బతింటుంది. ముందు నువ్వు వెళ్ళి పడుకో. ఈ చంద్ర ఫోటో విషయం చెప్పడు. సూర్య మాత్రం ఆ ఫోటో గురించి తెగ ఆలోచిస్తున్నాడు. సో ఈ టైంలో సూర్యకు ఆ ఫోటో చూపిస్తే సూర్య సమంతని పెళ్లి చేసుకోడు. ఎస్. రే చంద్ర, ఆ, ఒకసారి శ్యామ్తో ఈ విషయం. అన్నయ్య ప్లీజ్ ముందు నువ్వు పడుకో. పడుకో అన్నయ్య. సర్లే. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. కుట్టేస్తే
మాట్లాడుతున్నా బావా? బావా, ఈ జ్యువెలరీ అమ్మమ్మ ఇచ్చిందా? ఈ నగలు మా మామ్ వా? అవును సార్. మీ నాన్నగారి పెళ్లి బట్టలతో నేను, మీ అమ్మ చీర నగలతో నువ్వు, ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చుందాం. హలో, దిస్ ఇస్ సూర్య.